నా బ్రైడ్స్మెయిడ్స్ గ్రూప్లో ఎవరో నన్ను కాన్సంట్రేషన్ క్యాంప్కు తిరిగి వెళ్ళిపోమని అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ బ్యాచిలరేట్ పార్టీ కోసం నేను వారాల తరబడి టీ సెట్ను స్వయంగా అలంకరించి సాంప్రదాయ వంటకాలను తయారు చేశాను. నా యూదు మరియు ఆసియా సంస్కృతులను వారితో పంచుకోవాలని నేను అనుకున్నాను, కానీ నేను టేబుల్ సిద్ధం చేసిన క్షణమే అక్కడి వాతావరణం మారిపోయింది. కొందరు అతిథులు ఆ ఆహారాన్ని చూసి ముఖాలు మార్చడం మొదలుపెట్టారు. దాన్ని భయంకరంగా మరియు విచిత్రంగా ఉందని అన్నారు. ఆ తర్వాత జోకులు మొదలయ్యాయి. ఆ వారాంతం మొత్తం జాతి వివక్ష మరియు యూదు వ్యతిరేకతలే ప్రధానాంశాలయ్యాయి. ద్వేషాన్ని ఒక జోక్లా భావించే వ్యక్తులతో కలిసి ఒక బోట్లో చిక్కుకున్నానా, ఏదో హర్రర్ సినిమాలో ఉన్నట్లు నాకు అనిపించింది. ఆ రాత్రి పరిస్థితి పతాక స్థాయికి చేరుకుంది. ఒక అతిథి హోలోకాస్ట్ గురించి వరుసగా జోకులు వేయగా, నేను యూదునైనందున నాకు అది నచ్చలేదని ధైర్యంగా చెప్పాను. దానికి సమాధానం, ఆమె ఆష్విట్స్కు తిరిగి వెళ్తోంది అని అన్నారు. నా పెళ్లి కూతురు వారితో కలిసి నవ్వింది. నేను బయటకు వచ్చి ఏడ్చాను, కానీ ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నేను ఎలా ఉన్నానో అడగలేదు. ఇంటికి తిరిగి వచ్చే 4 గంటల ప్రయాణంలో మరొక బ్రైడ్స్మెయిడ్ నాకు నీతులు చెప్పడం మొదలుపెట్టింది. ఇతరుల స్థానంలో నిలబడి ఆలోచించాలని, వారు మంచి ఉద్దేశంతోనే అలా అన్నారని ఆమె నాకు చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది, ఈ వ్యక్తులు ద్వేషాన్ని కేవలం భరిస్తూ లేరని, వారు అందులో భాగస్వామ్యమవుతున్నారని. పెళ్లికి వారం ముందు నేను ఆ పెళ్లి కూతురికి నిజం చెప్పాను. నన్ను మనిషిగా గౌరవించకుండా నా గురించి ఎగతాళి చేస్తున్న వ్యక్తి వేడుకకు నేను రాను. ఆమె స్పందన నన్ను అన్ని చోట్లా బ్లాక్ చేసింది. నేను ఒక స్నేహితుల సమూహాన్ని కోల్పోయాను, కానీ చివరికి నాకు ప్రశాంతత దొరికింది.